మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,994 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డులు లేని వారు కూడా ఉన్నారని, వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులు వాడుకోవడం జరుగుతాం. సో ఇంతకుముందు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా మంది కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో మాకు కూడా అప్పుడు 6 కేసులు కూడా చాలా ముందేయాల్సి వస్తుంది. అంటే ఆ బియ్యం అంతా కూడా వేరే దగ్గర తరలిస్తూ ఉన్నారనేసి, దాన్ని రీసైకిల్ చేస్తూ ఉన్నారనేసి, దాని ఇతర అవసరాలకంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారనేసి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో చాలా మంది బెనిఫిషరీస్ కూడా, సో కొద్దిమంది వాడుకునే వాళ్ళు, కొద్దిమంది వాడుకోకుండా కూడా దాన్ని వేరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళ కూడా రీసైకిల్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇంతకుముందు ఉంటుండే. సో అవన్నీ కూడా నిర్మూలించే విధంగా ఎప్పటి నుంచి అయితే మనం ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామో, సో అప్పటి నుంచి చాలా కూడా న్యూస్ పేపర్స్ అక్కడ కూడా మనం చూస్తూ ఉంటే బయట అంటే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అమ్మకాలు కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి. సో ఆ రేట్ కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి అనేసి కూడా చాలా కూడా మనకి న్యూస్ వస్తూ ఉంది. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆ బియ్యాన్ని అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, ఆ సన్న బియ్యం లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి బయట సన్న బియ్యాన్ని కొనేవాళ్ళు ఎవరు కూడా లేకపోవడం వల్ల మనకి ఆ వేరే రేట్లు కూడా పడిపోయినాయి. అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యం యూజ్ చేస్తూ ఉంటారని కూడా మనకు అర్థమవుతూ ఉంటారు. సో అదేవిధంగా మరి రాపిచ్చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నామంటే, మనకి బియ్యం వస్తుంది, సంక్షేమ పథకాలు సబ్సిడీ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది. మన పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే, స్కూల్లో చేర్పాలంటే రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా మనకు CMRF కావాలన్నా, అంటే ఆరోగ్యం బాధ్యతకు CMRF కావాలన్నా మనకు ఇది ఒకటి అవసరం. ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు కూడా దాదాపు 6,80,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే దరఖాస్తు